ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి. నమస్తే, ఏవి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన పర్ల నర్సమ్మ భర్త ఎల్లయ్యతో పాటు 11 మంది దళితులకు 1971 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలోని 633 సర్వే నెంబర్లో గల పంచరాయి భూమిని ఒక్కొక్కరికి 30 గుంటల చొప్పున వీరికి కేటాయించడం జరిగింది. నాటి నుండి సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని తల్లిదండ్రుల తదనంతరం కొడుకు పర్ల ప్రభాకర్ నేటి వరకు సాగు చేయడం జరుగుతుంది. మండలాధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ భూమి క్రీడా ప్రాంగణంకు కేటాయించామని, ఈ భూమి నువ్వు సాగు చేయకూడదని వేసిన పంటను ధ్వంసం చేసి సాగు చేయకుండా నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం నాకు కేటాయించిన భూమి ప్రభుత్వానికి అవసరం ఉన్నచో మళ్ళీ నాకు వేరొక వ్యవసాయ భూమిని చూపించి మమ్మల్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. నా పేరు బర్ల ప్రభాకరు, మా తండ్రి ఎల్లయ్య, మా అవ్వ బర్ర నర్సమ్మ, భర్త ఎల్లయ్య. ఈ కక్కిరాలపల్లి గ్రామంలో 1970-71 సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ కక్కిరాలపల్లి గ్రామంలో పంచరాయి భూమికి గుర్తించి దళితులుగా గుర్తించి ఈ పంచరాయిని దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఈ పంటలు పండించుకొని వారి యొక్క జీవనోపాధి పండించుకునే కొరకు ఆనాటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భూములు మాకు కేటాయించినారు. ఎంతమంది కేటాయించలేదు అంటే 11 మంది కేటాయించారు. అందులో మా అవ్వ ఒక సభ్యురాలు, అందులో ఒక రైతుగా గుర్తించి మాకు ఈ తోక పాస్బుక్ కూడా మాకు ఇవ్వడం జరిగింది అయ్యా. ఆనాటి నుండి 1970-71 నుంచి గవర్నమెంట్ అసైన్మెంట్ అలాట్ చేసిన కాడి నుంచి 2025 జూను 24 తారీఖు దాకా కూడా మేము ఆ భూమిని కాసు కబ్జా చేసుకొని పంటలు పండించుకొని మేము జీవనోపాధి గడిపించుకుంటున్నాం అయ్యా. ఆ తర్వాత మా అవ్వ మధ్యలో స్వర్గస్థలై నేను పోయి మావ చచ్చిపోయినాక ఆస్తి ఎవరు చేస్తారే అంటే తన కొడుకే కదా సేద్యం చేసేదని నేను సేద్యంలోకి నేను వస్తూ ఉన్నాయా. చేసుకున్న క్రమం లోపల మా కక్కిరాలపల్లి గ్రామానికి చెందినటువంటి ఎస్సీలకు ఇచ్చినటువంటి భూముల మీద ఏమయ్యా ఈ సమస్య ఎందుకు జరుగుతుంది అని నేను అందులో కక్కిరాలపల్లి గ్రామ శివారులో 633 గల సర్వే నెంబర్లో ఈ 11 మందికి మనిషికి 30 గుంటల చొప్పున భూమి కేటాయించడం జరిగింది. అది గవర్నమెంట్ పంచరాయి గవర్నమెంట్ అలాట్ చేసి ఈ పొజిషన్కి మాకు పొజిషన్ ఉపజెప్పిళ్ళు. నేటి నుండి నాటి వరకు కూడా మేము దాని మీద పంటలు పండించుకొని మా కుటుంబాలను దళిత కుటుంబాలు పోషించుకొని మేము బ్రతుకుతున్నాం అయ్యా. అదే క్రమం లోపల మాకు తోక పాస్బుక్ వచ్చింది. మాకు తెలంగాణ పాస్బుక్ రావాలని మేము పలుమార్లు కూడా ప్రజావాణి కూడా మేము దరఖాస్తు చేయడం కూడా జరిగింది. చేస్తే కలెక్టర్ గారు తహసీల్దార్ గారికి రాయడం జరిగింది. తహసీల్దార్ గారు వాళ్ళేం చెప్పడం జరిగింది, ఆ ప్రభుత్వం వారే మన భూభార సూపరైనాక చేస్తామయ్యా, ధరణి ఉన్నదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమం లోపల మేము అదే విధంగా మేము అదే కాస్ట్ కబ్జా చేసుకుంటున్నాం. ఆ చేసుకున్న క్రమం లోపల 2017 సంవత్సరం లోపల కేసీఆర్ గవర్నమెంటు ఏదో క్రీడా ప్రాణంగా బోర్డు పెట్టాలని ఆ ముందు భావన బోర్డు పెడితే ఎందయ్యాకి ఈ బోర్డు పెడతాలని నేను బోర్డును కూడా నేను ఆ బోర్డుకు అడ్డం పోయితే తొలగిస్తే మళ్ళీ నేను కలెక్టర్ గారు తీసుకొచ్చి, అప్పటి కలెక్టర్ గారు ఎవరంటే అర్చన కలెక్టర్ గారు సంధ్యారాణి అని ఆ సంధ్యారాణి కలెక్టర్ గారిని తీసుకొచ్చి నేను నా సైడ్ మీద తీసుకొచ్చి అయ్యా మరి మేడం వారికి జరుగుతుందంటే మేడం గారును ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, సర్వేర్ గారు, ఆయన వాళ్ళు తహసీల్దార్ గారు, అప్పటి వాళ్ళు విక్రమ్ సార్ మన ఎవరు రాజేష్ సార్ ఉంటే తీసుకొచ్చి చూపెడితే ప్రభాకరు ఈ దళితులకు చెందినటువంటి భూమి నీది సెకండ్ బిట్టు కాబట్టి నువ్వు పంటలు పండించుకొని జీవనోపాధి ఎట్లా ఇలాగ అట్లనే గడిపించుకో, సరే నీ భూమి మీదకి మేము ఆటంకం కలగనియం, అదో అవరోధం కలగనియమని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మరి ఎట్లా మేడం నాకు పాస్బుక్ అంటే ఆల్రెడీ ప్రభుత్వం మారిన తర్వాత నీకు పాస్బుక్ ఇష్యూ అవుతుంది, ప్రభావ యథావిధిగా నువ్వు అదే విధంగా ఉండమని నాకు చెప్పడం జరిగింది. ఆ క్రమం లోపల కూడా మొన్న ఎస్సీ ఎస్టీ సబ్ కమిటీ మీటింగ్ జరుగుతుంటే కూడా కలెక్టర్ గ్రీవెన్లో కూడా జాతీయ కమిషనర్ గారు వస్తే కూడా నేను జాతీయ కమిషనర్ గారి సమీక్షంలో కూడా అయ్యా మరి ఏం సంగతి మాకు తూక పాస్బుక్కే వచ్చింది, మేము కబ్జా కాసు చేసుకున్నాడు 50 సంవత్సరాల నుంచి 50-55 సంవత్సరాల నుంచి కబ్జా కాసు చేసుకుంటాం, భూమికి మాకు తెలంగాణ పాస్బుక్ రాలేదని కూడా మేము జాతీయ కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఇవ్వలేరంటే ఆ జాతీయ కమిషనర్ వచ్చినప్పుడు
జూను 24 తారీఖు 2024 6వ నెల, జూన్ 24 తారీఖు 6వ నెల 2024 రోజున నేను ఇక్కడ విత్తనాలు వేసుకోవడం జరిగింది. విత్తనాలు వేసుకునేటప్పుడు కూడా అయినావల్ తహసీల్దార్ గారికి కూడా ఇది చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పడం జరిగింది అంటే అయినావల్ మండల భూభారతి జరుగుతుంటే కూడా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరి అధికార సమీక్షలు కూడా నేను నాకున్న పత్రాలను చూపెడితే ప్రభాకరు ఎందుకని నువ్వు యథావిధిగా పంటలు పండించుకొని ఉండిపోయి నేను ఆల్రెడీ భూభారతి ఉపరానికి తెలంగాణ పాస్బుక్ చేస్తానని తహసీల్దార్ గారు, అయినావల్ తహసీల్దార్ విక్రమ్ కుమార్ గారు 33 సర్వే నెంబర్లో మాకు కేటాయించినటువంటి భూమి సర్వే నెంబర్లో మేము వేసుకున్న కంది చేను, మొక్కజొన్న చేను వేసుకుంటే నేను నా ఆరోగ్యం బాగాలేక నేను పొద్దున్న అయినావల్ మన హన్మకొండ హాస్పిటల్ మేము పోయిన క్రమం లోపల నా పంటను మన పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యదర్శి చుట్టుపక్కల కాపలకు పెట్టుకున్న కనీలను ధ్వంసం చేసి నా వేసుకున్నటువంటి పంటను కూడా ధ్వంసం చేసి మన అయినావల్ తహసీల్దార్ గారు, గిరిజవార్ గారు వీళ్ళంతా వచ్చి నా పంటను ధ్వంసం చేసి పోయిండ్రు. ఇదేంటంటే చూసే వరకు నా పంట ధ్వంసమై నా కళ్ళని ఇరిగిపోయినాయి. ఎందుకు చేస్తున్నాలే అని నేను పంచాయతీ కార్యదర్శిని అడిగితే అదంతా తహసీల్దార్ గారిని నువ్వు అడగని నాకు ఏం లేదని ఆయన అంటాడు అనుకుంటూ కూడా నా మీద కూడా కేసు పెట్టిండ్రు. కేసు పెడితే కూడా ఆల్రెడీ నేను ఏం సంగతి కేసు పెట్టినని కూడా నేను లోపు జైల్లో పెడతానని కూడా వాళ్ళు అక్కడ లక్షర్ల కాడ బేడీ లేచిండ్రు, నీకు కూడా లక్షర్ల బేడీ లేవాల్సి వస్తుందని కూడా ఈ పంచాయతీ కార్యదర్శి చెప్పడం జరుగుతూ ఉన్నది. పంచాయతీ కార్యదర్శి నా కనీరు కొట్టి నాకు దాదాపుగా 1,50,000 రూపాయల పంట ధ్వంసం చేసి 1,50,000 రూపాయలు నేను వేసుకున్నట్టు 150 కనీళ్లను వేసుకున్న పంటను నా బీదవాణి చేత నా మీద విచిక్షతతోని పై అధికారులు అయినావల్ మండలంలో ఉన్న అధికారులు అంతా నా మీద విచిక్షత చూపి నా మీద నన్ను దళితుందని నా మీద ఈ నష్టపరిహారం చేస్తున్నారు అయ్యా. కావున సరే నా భూమి తీసుకుంటే నేను ప్రభుత్వానికి దళితుందనే ముచ్చట తెలిసినా కూడా ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నా కూడా తీసుకుంటే నాకు ఎక్కడ చూపెడతారు జీవనోపాధి? నేను దళితుండే అని ఆనాడు గుర్తించి ఇచ్చిళ్ళు. నాకు జీవనోపాధి చూపెట్టండి, ఆ భూమిని తీసుకోండి. వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నాగరాజు గారు ఈ ప్రాంతానికి శాసనసభ్యులు అయ్యా దళితునికి నేను ఒక దళితుని అయ్యా నా మీ భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి మీద ఈ ఇంకా అయినావల్ తహసీల్దార్ గారు ఇక్కడ కార్యదర్శి గారు నా మీద ఇట్లా ప్రాబ్లం చేస్తాను అయ్యా అని నేను ఎమ్మెల్యే గారి దగ్గర పోయి చెప్పడం కూడా జరిగితే ఎమ్మెల్యే గారు అయినావల్ తహసీల్దార్ గారికి ఏమయ్యా వారికి కేటాయించినటువంటి భూమిలో నువ్వు పోకు, వాళ్ళకి కేటాయించినటువంటి భూమిలో ఎండార్స్ చేసి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు డిమార్కింగ్ చేసి ఆల్రెడీ వాళ్ళ పంటలు యథావిధి సాగు చేసుకుని అని చెప్పడం జరిగింది తహసీల్దార్ గారికి. ఎమ్మెల్యే గారు వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు సార్ గారు కూడా తహసీల్దార్ చెప్పినా కూడా అయినావల్ ఎంఆర్ఓ గారు వారి మాటలను ఉత్తనే పక్క పెట్టుకుంటూ నా మీద విచక్షణ చూపెడుతున్నాడు. దళిత వర్గానికి చెందిన నిరుపేద బిడ్డనయ్యా నాకు ఈ ప్రభుత్వం నుండి నాకు ఆనాడు ప్రభుత్వం గుర్తించి ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా ప్రభుత్వం వారు నాకు న్యాయం చేయాలని నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నానయ్యా. నేను పంటలు పండించుకొని మా కుటుంబాలు పోషించుకునే క్రమం లోపలనే కోరుకుంటున్నాను అయ్యా. నేను ప్రభుత్వానికి వ్యతిరేకుని కానయ్యా, ప్రభుత్వానికి ఆదేశాల మేరకు ఉండేవాడిని. నేను ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయం చెప్పడం జరిగిందయ్యా. కావాల్సిందనే నాకు న్యాయం చేసి నా భూమిని నాకు ఎలాగ నేను మళ్ళీ పంటలు సాగు చేసుకుంటాను నాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను 2 చేతులెత్తి మొక్కుతున్నానయ్యా. మళ్ళీ విధంగా నేను చేసినటువంటి పంటను చెరగొచ్చిందయ్యా. ఇగో నేను వేసుకున్న మొక్కజొన్న చేను, నేను వేసుకున్నటువంటి కంది చేను, ఈ డోజర్తోని కూడా నా కనీలను కూడా ధ్వంసం చేసిందయ్యా. ప్రభ దినపత్రికలో స్టాఫ్, జిల్లా, మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి.